గుమ్మడికాయ తామరాకు సూపు తయారు చేయబోతున్నాం అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు, తామరాకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నెయ్యి, పెసరపప్పు, పసుపు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కొత్తిమీర. గుమ్మడికాయ తామరాకు సూప్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి జాగ్రత్తగా చూసి నేర్చుకుందాం. వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో మ్యామ్ నేనైతే ఫస్ట్ వేసండి. సో పేరైతే చాలా డిఫరెంట్గా, వినడానికి ఇంట్రెస్టింగ్గా ఇలా చాలా చాలా అనిపించినాయి నాకు. ఫస్ట్ బేసిక్గా సూప్ అంటేనే ఏమంటారు, లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా, లైక్ రెస్టారెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇంట్లో తిన్నా కూడా చాలామంది ఏంటంటే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆకలిని పెంచుతుంది, తిన్నది అరిగిస్తుంది అన్నట్టుగా సూప్తో స్టార్ట్ చేసిన తర్వాతే దేనైనా తీసుకుంటారు. మరి అసలు ఈ సూప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అసలు ఈ వివరాలన్నీ మాతో షేర్ చేసుకో. ఓకే, ఈ సూప్ ఎవరైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఎర్ర గుమ్మడికాయ చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎర్ర గుమ్మడికాయ తినచ్చా, తినకూడదా అని చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఎర్ర గుమ్మడికాయ కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు. అందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈవెన్ అది బ్లడ్ షుగర్ కూడా తగ్గించే గుణం ఉందని ఈ మధ్యన లేటెస్ట్ రీసెర్చ్లో తేలింది. యాక్చువల్గా తీపి గుమ్మడికాయ అంటాం కదా, తీపి ఉండేసరికి డయాబెటిక్స్ భయపడుతుంటారు. తీయగా ఉంది, మనం తినగలమా లేదో, తినచ్చో లేదో అని ఒక డౌట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు కొన్ని ఏషియన్ కంట్రీస్ లైక్ చైనాలో ఈ గుమ్మడికాయతోనే షుగర్ కి ఔషధాలు తయారు అదే మధుమేహంతో బాధపడే వాళ్ళకి ఈ గుమ్మడికాయతో చేసిన ఔషధాలు ఇస్తున్నారనమాట. సూపర్ మ్యామ్. ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నాను, వేడెక్కింది ప్యాన్. కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోనే మనం పచ్చిమిర్చి, నెయ్యి వేసిన వెంటనే మనం వేసేసేయచ్చు. ఇదే నూనెలాగా కొంచెం టైం తీసుకోదు. అట్ ది సేమ్ టైం వెల్లుల్లి ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకుందాము, సో దట్ టేస్ట్ బాగుంటుంది. అది కొద్దిగా వేగించుకుందాం ఫస్ట్ అయితే కనుక. కొద్దిగా వేగించుకొని వెల్లుల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఓకే, సో సూప్ లో సాధారణంగా వెల్లుల్లిలు ఖచ్చితంగా వేస్తారు, అంటే బాగుంటుంది. ఆ పంటికి తగులుతూ ఆ పేస్ట్ కంటే కూడా ఇలాగా వెల్లుల్లి ముక్కలే వేసుకుంటూ ఉంటారు. లైక్ వెల్లుల్లి, మిరియాల పొడి, అవి వేస్తే, ఆము పొడి కొన్ని సూప్స్ లో కంపల్సరీ వేస్తూ ఉంటారు. ఎందుకంటే సూప్ అంటేనే ఫస్ట్ అపటైజర్ అనమాట, అంటే మన ఆకలిని పెంచేదే సూప్ ఫస్ట్. ఓకే, కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు మనము దీంట్లో ఈ గుమ్మడికాయ, మ్యామ్ గుమ్మడికాయని ఇలా తురిమేసుకున్నాం కాబట్టి ఇది కూడా మొత్తం వేసేస్తున్నాను. సో గుమ్మడికాయ తురుము ఆర్ సన్నగా తరిగినది ఏదో చిన్న చిన్న ముక్కలుగా, సూప్ కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు వేసుకోరు. ఎప్పుడైనా సరే ఎంత చిన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది అనమాట. ఇది కొద్దిగా వేగేంత వరకు కూడా కొంచెం వేపేసుకుందాము. అండ్ ఇప్పుడు చెప్పండి మ్యామ్ గుమ్మడికాయ గురించి. అంటే ఏంటి, తెల్ల గుమ్మడికాయలు ఏమన్నా ఎర్ర గుమ్మడికాయలు పోషకాలు తక్కువ ఉంటాయా, అలా ఏమన్నా ఉంటుందా? అంటే ఏ గుమ్మడికాయ ప్రత్యేకత, విశిష్టత ఆ గుమ్మడికాయకు ఉందన్నమాట. ఓహో, ఇప్పుడు మనము బూడిద గుమ్మడికాయ అంటాం కదా, ఆ బూడిద గుమ్మడికాయకు ఉండే ఔషధ విలువలు వేరే ఉన్నాయి. మామూలుగా ఆయుర్వేదంలో కుష్మాండం అంటాం ఈ బూడిద గుమ్మడికాయని. దాంతో కూష్మాండ లేహ్యం అని, కూష్మాండ రసాయనం అని చాలా మందులు తయారవుతాయి అన్నమాట. మెయిన్ గా ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ లో బూడిద గుమ్మడికాయ బెస్ట్ వెజిటేబుల్ అని. అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు నిజంగా మీరు అన్నట్టుగా? ఇప్పుడు ఆ డైజెస్టివ్ డిజార్డర్స్ తో బాధపడుతున్న వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఎలా అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయ సూపు, గుమ్మడికాయ రసం కూడా తీసుకోవచ్చు. ఓహో, డైరెక్ట్ గా గుమ్మడికాయ రసం, బూడిద గుమ్మడికాయ రసం. బూడిద గుమ్మడికాయ ఇప్పుడు ఇక్కడ మనం వాడే తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ రసం కూడా తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. మెయిన్ గా ఇది ఆకలిని పెంచుతుంది. మెయిన్ గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని IBS అంటారు. దాంతో బాధపడే వాళ్ళకి గుమ్మడికాయ జ్యూస్ చాలా ఉపయోగకరం. ఈ పేగు పూత అంటారు కదా, అల్సర్స్ ఉంటాయి పేగులలో, అల్సర్స్ ఇవి తగ్గించడానికి కూడా ఈ బూడిద గుమ్మడికాయ రసం బాగా ఉపయోగపడుతుంది. అంటే పొద్దున్నే పరగడుపున తాగాలంటారు. ఎంత తీసుకోవచ్చు అంటారు? రోజు ఒక 100 ml వరకు తీసుకోవచ్చు. 100 ml వరకు తీసుకోవచ్చు బూడిద గుమ్మడికాయ రసాన్ని. మెయిన్ గా అసిడిటీని కూడా బాగా తగ్గిస్తుంది. మరి అలాంటి వాళ్ళు మీరు అన్నట్టుగా బౌల్ మూమెంట్ సరిగా లేని వాళ్ళు ఈ గుమ్మడికాయని తీసుకోవచ్చా, లేకపోతే ఈ గుమ్మడికాయ డిఫరెంట్? ఈ గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయ మనం చెప్పాము. ఈ గుమ్మడికాయ ముఖ్యంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, అంటే మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది గుమ్మడికాయ. కానీ తీపి గుమ్మడికాయ చాలా మంది తీసుకోరు, వాతం అని ఏదేదో చెప్పి గుమ్మడికాయని అవాయిడ్ చేస్తుంటారు. తీపి గుమ్మడికాయ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల నష్టం ఏమీ ఉండదు, ప్లస్ దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పెసరపప్పుని వేస్తున్నాము. వేసిన
ఓకే, అలాగే దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా అంటే తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. కొంచెం తగ్గించినా సరిపోతుంది కదా? సరిపోతుంది. అలాగే ఇది కొద్దిగా ఫస్ట్ ఇది కొద్దిగా వేగించుకుందాము. దీంట్లో కొంచెం నీళ్ళు ఇప్పుడే పోసేసుకుందామా మ్యామ్? ఎందుకంటే ఇది సూప్ కాబట్టి జస్ట్ ఇలా కలిపేసుకొని నీళ్లు పోసేసుకుందాం. నాకైతే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. యా, మ్యామ్ ఇది మరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము. సో దట్ ఏంటంటే ఆ పెప్పర్ పౌడర్ కూడా చక్కగా కలిసిపోతుంది అందులో. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది. చక్కగా ఆ పెప్పర్ పౌడర్ కూడా వేసాము, ఇందులో మనము ఆ పెసరపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి నాకు తెలిసి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే కొంచెం దగ్గర పడితే కనుక వాటర్ పోసుకోవచ్చు, బట్ ఇలా తాగితేనే బాగుంటుంది సూప్. మ్యామ్ ఇప్పుడు మనం పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కదా, లైక్ పెసరపప్పు గుమ్మడి కాంబినేషన్లో తయారు చేస్తున్నాము. ఇది నైట్ డిన్నర్ బిఫోర్ కూడా తీసుకోవచ్చు అంటారా, లేకపోతే మధ్యాహ్నమే తీసుకోవాలంటారా? తీసుకోవచ్చు, నైట్ కూడా తీసుకోవచ్చా? అంటే ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో లైక్ తామర ఆకులు కూడా వేస్తున్నాము. తామర పువ్వులు దేవుడికి పెట్టడం మాత్రమే మనకి తెలుసు, ఆకులు తీసి అవతల వేసేస్తాము. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మనం తామర ఆకులతో కూడా సూప్ ని తయారు చేసుకుంటున్నాం. అసలు వాటిలో ఏ గుణాలు ఉంటాయి అంటారు? తామర ఆకులు కూడా మనకి బాగా చలువ చేస్తాయి. ఈ పెసరపప్పుతో పాటు తామర ఆకులను కూడా వేయడం వల్ల డిష్ కి కొంచెం చలువ చేసే గుణం ఉంటుంది. ప్లస్ సేమ్ టైము ఈ తీపి గుమ్మడికాయ కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతుంది కదా మనకి. అవునా, అందుకని ఎక్కువ మంది అవాయిడ్ చేస్తుంటారు తొందర డైజెస్ట్ కాదని. నైట్ టైం కూడా ఎందుకు తీసుకొచ్చాను, మనం చాలా సన్న చిన్న పీసెస్ కట్ చేసినాం కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడు మనం డిన్నర్ ఒక 2 hours ముందే తినమంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇలా తీసుకోవడం. మనము వేసిన గుమ్మడికాయ క్వాంటిటీని బట్టి. అట్ సేమ్ టైం తామరాకులు కూడా మనకి ఈ డైజెషన్ పెంచి కొంచెం చలువ చేస్తాయి కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నాము. ఓకే, సూపర్. యాక్చువల్గా అంటే నాకు 2 గుమ్మడికాయల్లో మనకి ఇది కొంచెం తక్కువ నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది. బూడిద గుమ్మడికాయ మనకు డైజెస్టివ్ డిజార్డర్స్ లోనే పనిచేస్తుంది. అంటే మన జీర్ణ సంబంధ సమస్యలకు మాత్రం ఈ బూడిద గుమ్మడికాయ మంచిది. ఓకే ఓకే, సూపర్. నాకు ఇప్పటివరకు తెలీదు, లైక్ పొద్దున్నే అంటే ఈ గుమ్మడికాయలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. బట్ చూద్దాము, ఇంకొంచెం మిక్స్ చేసి. సో ఇలా తామరాకుల్ని కూడా మేము ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాము, ఇలాగా వేసేసుకుందాము చిన్న చిన్నవిగా చేసుకొని. కొరియాండర్ లీవ్స్ అట్లా గార్నిష్ చేస్తుంటాం కదా, ఇప్పుడు మనం చాలా వెరైటీగా తామరాకులు వేస్తున్నాం అనమాట. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఈ సూప్ లో చివరిగా మనం ఏం వేస్తామంటే కొత్తిమీర వేసుకుంటాము. సో అసలు నిజంగా ఆయుర్వేదంలో ఏ ఆకుల్ని వదలరు అనుకుంటా కదా, ప్రతి ఆకులో ఏదో ఒకటి ఔషధ గుణం ఉంటుంది. కొన్ని మనకి తెలిసిన హెర్బ్స్ మాత్రం ఇప్పుడు ఔషధాలుగా వాడుతున్నాము. ఇంకా ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి అన్నమాట తెలియని డ్రగ్స్ మీద కూడా మనకి ఇప్పుడు. కానీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి దొరికే వాటితోనే మనకి తెలియని ఎన్నో ఆకులతోనే మనం ఔషధాలు తయారు చేసి వాడుతూ ఉంటాం చూసారా, అదే నిజంగా గ్రేట్నెస్ యాక్చువల్ గా. మన ప్రకృతిలోనే మన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది అనమాట. అవును, మన చుట్టూ ఉండేటి మనం చాలా వరకు గుర్తించము, ఇది చిన్నదే కదా ఇది ఏం పని చేస్తుందని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అవునవును, కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాలు అవి తెలుసుకొని వాడితే కానీ దాని బెనిఫిట్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఫీల్ కారు. సో ఇదైతే కుక్ అవుతుంది కాబట్టి మ్యామ్ ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందామా? కొంచెం ఓకే, సో కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాం. సో దట్ కొంచెం కొత్తిమీర కూడా కుక్ అయితే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా బాగుంది. ఫస్ట్ మనకి చూడ్డానికి బాగుండాలి, అది ఒక ఇంద్రియం అంటే మన సెన్సరీ ఆర్గాన్స్ అవి కొంచెం నోరూరి లాలాజలం అంటే అబ్బా తినాలనిపిస్తుంది. ఆ ఫీల్ ఫస్ట్ కలిగితే ఆటోమేటిక్ గా లాలాజలంలో మనకి ఎంజైమ్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫస్ట్ స్టేజ్ అనమాట. కాబట్టి మనకి చూస్తానే ఆ నీళ్ళని ఊరడం అనేది మన కళ్ళ ద్వారా మనకి ఇక్కడ లాలాజలం గ్లాండ్స్ మనకి ఇవి స్టిమ్యులేట్ అయ్యి అవి వస్తాయి అనమాట, స్రావాలు అంటే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి మనం కంటికి ఎప్పుడు ఇంపుగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. సో మ్యామ్ అయిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసేద్దాము. ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం.
గుమ్మడికాయ తామరాకు సూప్ తయారైపోయింది. ఇప్పుడు మ్యామ్ టేస్ట్ చేయండి. తప్పకుండా. వేడివేడిగా ఉంది కదా, అలాగే తాగాలి సూప్ని. చాలా బాగుంది కుమారి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఈ తామరాకు ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది సూప్లో. సేమ్ టైము ఆ గుమ్మడికాయ కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్ వేసాం కదా మనము, అవి ఎక్కడ కొంచెం కిందికి వెళ్ళిపోయాయి, కానీ ఆ ఫ్లేవర్ అయితే గుమ్మడికాయ ఫ్లేవర్ కూడా ఎట్లయినా ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి మరి ఇంత వేడిగా అలా టేస్ట్ చేయడం కష్టం కాబట్టి మేడం ఆ ఫ్లేవర్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మనము యాక్చువల్గా ఈ గుమ్మడికాయలు వడియాలంటూ కూరలు పులుసు ఏవేవో చేసుకుంటుంటారు, దానికంటే కూడా ఇది ఒక హెల్తీ రెసిపీ అన్నమాట. మనకి ఎక్కువ స్పైసెస్ చింతపండులు అలాంటివి ఎక్కువ వేయకుండా మైల్డ్గా మనం సూప్ చేసాము. ఇది చాలా హెల్తీ డిష్. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ తామరాకుతో టీ కూడా కాచుకొని తాగుతారు. తామరాకు సూప్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, తామరాకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నెయ్యి, పెసరపప్పు, పసుపు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కొత్తిమీర. గుమ్మడికాయ తామరాకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని, బాణీ వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, అది కొద్దిగా కరిగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో గుమ్మడికాయ తురుము, ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి కలిపి సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిగా మరిగాక నల్ల మిరియాల పొడి, కడిగి పెట్టుకున్న తామరాకు, చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చలవ చేసే గుమ్మడికాయ తామరాకు సూప్ రెడీ.